ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ టీజర్ వచ్చేసింది. ప్రభాస్ మాస్ యాక్షన్ అవతార్ అయితే చూసిన ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసేసింది. దాదాపు 106 సెకండ్స్ పట్టు ఉన్న ఈ వీడియో సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది. ఇక ఇందులో ఎక్కువగా ప్రభాస్ క్యారెక్టర్ కు సంబంధించి హీరో ఎలివేషన్ డైలాగ్స్ చెప్తూ సీనియర్ యాక్టర్ టిన్ను ఆనంద్ను చూపించారు. మిగతా క్యారెక్టర్స్ ని పెద్దగా చూపించలేదు. ప్రభాస్ ఫేస్ మాత్రం కనిపించకుండా పిడికిలి బిగించిన తన చేతిని మాత్రమే చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక ఫినిషింగ్ టచ్ లో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ను చూపిస్తూ టీజర్ ముగించారు. ఇక 2023 సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు టీజర్ తో స్పష్టం చేశారు. ఇక సలార్లో ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ గా రాజమన్నర్ పాత్రలో జగపతి బాబు, మరో విలన్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. తమిళ నటి శ్రియారెడ్డి కూడా కీలక పాత్ర పోషించింది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ టీజర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ తెప్పించాడు. ఇక ప్రశాంత్ నీల్ ఎప్పటిలాగానే మాస్ ఫార్ములాని నమ్ముకున్నాడు. టీజర్ చూస్తుంటే హోమ్ బలే ఫిల్మ్స్ బడ్జెట్ కి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు అని క్లియర్ గా అర్థమవుతోంది. అయితే ఈ టీజర్ పై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఈ టీజర్ కేజీఎఫ్ 2 టీజర్ ను బీట్ చేస్తుందా లేదా అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే కేజీఎఫ్ 2 టీజర్ సింగిల్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అవ్వగా ఇది ఇండియన్ సినిమా దగ్గర నుంచి రికార్డు సెట్ చేసింది. ఇప్పుడు డార్లింగ్ ఆ రికార్డును తిరస్కరిస్తాడా లేదా అన్నది చూడాలి. కేజీఎఫ్ 2 టీజర్ 24 గంటల్లోనే 78 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఇక ఈ లైక్స్ కూడా వేలల్లో సంపాదించింది. మరి ఈ రెండు రికార్డ్స్ లాగానే ఉన్నాయి. ఈ రికార్డులని ప్రభాస్ సలార్తో బీట్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.